నమస్తే, దిస్ ఈస్ సౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ విత్ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సౌర్య గారు. సార్, నిద్రలేమి మీకు బాగా తెలిసి ఉంటది. ఎందుకంటే కొద్దిగా సీనియర్ కదా మీరు. దట్టు మీరు స్కూల్ కండక్ట్ చేశారు, పిల్లలకు చెప్తూ ఉంటారు టైంకి హోంవర్క్లు చేయాలి, టైంకి నిద్రపోవాలా అని చెప్పేసి. సో ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఎక్కువ ఈ సాఫ్ట్వేర్స్ నైట్ షిఫ్ట్స్ అని నైట్ అంతా మొత్తం ల్యాప్టాప్స్ తోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో నిద్ర ఉండదు వాళ్ళకి. తెల్లవారు టైంలో నిద్రపోతూ ఉంటారు. కొంతమందికి అప్పుడు కూడా నిద్ర పట్టలేదు, ఎందుకంటే ఇంట్లో నా గిన్నెలు తోమడం పిల్లలు ఆడడం ఏదైనా ఉందనుకోండి, సో ఆ టైంలో కూడా వాళ్ళకి నిద్ర కరువు అయిపోతుంది. మరి నిద్ర ఎందుకు పట్టదు కామన్ గాను, జనరల్ గా పట్టలేని వాళ్ళకి? నిద్ర పట్టాలంటే ఏవో ట్రిక్స్ ఉన్నాయి మీ దగ్గర అని చెప్పారు. సో ఆ ట్రిక్స్ ఫాలో అయితే నిద్రపోవచ్చా? అండ్ నిద్రపోకపోవడం వల్ల ఆయుష్ క్షీణిస్తే అంటూ ఉన్నారు. సో మీరేమంటారు? శౌర్య గారు, నేను రీసెంట్ గా ట్రైన్ లో ట్రావెల్ అవుతున్నమాట. ఊరు వెళ్తుంటే మేమందరం పడుకున్నానికి అంటే లైట్లను ఆఫ్ చేస్తున్నాం. కానీ నా ఎదురుగున్న అంటే ఒక సైడ్ బెర్త్ ఉంటుంది, దానికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఆవిడ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళిద్దరు కావాలనే తీసుకున్నారట సైడ్ లో ఎయిర్ బెర్త్. ఎందుకు సార్? ఎందుకని చూస్తే తెల్లవారులు వాళ్ళు వర్క్ చేసుకోవాలి. ఓహో, ల్యాప్టాప్ పట్టుకుని వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్తున్నారు కానీ జాబ్ చేసుకుంటున్నారు. ఇంటికి వెళ్ళాలి, జాబ్ చేసుకోవాలి. వాళ్ళు సైడ్ లోయర్ బెర్త్ పెట్టుకుని ఇద్దరు ప్లాన్ చేసుకుని పక్క కూర్చుని వారి ఇద్దరు డిస్కస్ చేసుకుంటూ ఆ వర్క్ చేస్తున్నమాట. విశాఖపట్నం వరకు వచ్చారు వాళ్ళు. అప్పుడు అనుకున్నాను, ఏంటి మరి వీళ్ళకి నిద్ర ఎలాగా అని చెప్తే అని చేసి ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నాను. ఒక 1 year నుంచి ఇదే సిస్టమ్ అని చెప్పారు. 1 నుంచి నైట్ డ్యూటీ అంటారు. అంటే యాక్చువల్గా ఏంటంటే చిన్నపిల్లలు వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది అంటే, చిన్నపిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు చూస్తే రోజుకి 24 hours ఎంత పడుకుంటే అంత వాళ్ళకి అంటే బాడీ ఆర్గాన్స్ అన్ని కూడా బాగా డెవలప్ అవుతాయి. చదువుకునే పిల్లల్లో కూడా బ్రెయిన్ డెవలప్ అవ్వాలంటే, తొందరగా ఆలోచించాలంటే వాళ్ళు కూడా 8 to 10 hours పడుకోవాలి చదువుకునే పిల్లలు. అంటే ఏంటి, ఒక చదువుకుంటే 6th class లోపు వాళ్ళు, 10th class వాళ్ళు అయితే ఒక 8 hours, 6 hours, 7 hours. ఇలాగా వాళ్ళు బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగుండాలన్నా, బాడీలో ఆర్గాన్స్ అన్ని యాక్టివ్గా ఉండాలన్నా, మనం కూడా ఎంత పెద్దోళ్ళైనా సరే రాత్రులు బాగా నిద్రపోతే ఉదయానికి మనం యాక్టివ్గా ఉంటాం. తర్వాత మన బాడీలో మొత్తం అన్ని పార్ట్స్ కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తాయి. థింకింగ్ కరెక్ట్ గా ఉంటది. చక్కగా మన పని మనం చేసుకోగలం. ఓపిక ఉంటది, సహనం ఉంటది, ఓర్పు ఉంటది. నిద్ర లేదో చిరాకు వస్తుందమ్మా. చిరాకు వస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయి, బీపీ షుగర్ పెరగడానికి అవకాశం ఉంది. ఇవన్నీ ఏంటంటే మరి నిద్ర బాగా పట్టాలంటే కొన్ని ఆహార నియమాలు కూడా పాటించాలి. వాళ్ళు చక్కటి బాగా తొందరగా రాత్రులు ముఖ్యంగా 7 గంటల లోపు భోజనం చేయడం, తొందరగా అరిగేవి తీసుకోవాలి. వాళ్ళు ఏమంటారంటే తొందరగా అరిగే తీసుకోవాలంటే రాత్రి 9-10 గంటలకల్లా ఆకలేస్తుందండి, 11-12 అంటారు. అది మొదటి రోజు ఒక 2-3 రోజులు అలా అనిపిస్తుంది. కానీ వాళ్ళు దాన్ని తట్టుకుని ఆ బాడీని నియంత్రించగలిగితే, నాకు ఆకలేసినా సరే నేను ఏం తిన్నా అని వాటర్ తాగి అలాగే 2-3 రోజులు చేశారు అనుకోది, ఇంకా బాడీ దానికి అలవాటు పడుతుంది. 7 గంటకల్లా భోజనం చేయడం చేసేసరికల్లా ఒక 3 hours 10 కల్లా నిద్ర వచ్చేస్తుందమ్మా. ఆ 10 కల్లా పడుకున్నారనుకోండి, ఇది పెద్దవాళ్ళు అయితే చాలా హెల్తీగా ఉంటారు, మర్నాడు చాలా యాక్టివ్గా ఉంటుంది. పిల్లలు కూడా వాళ్ళు కూడా వర్క్లు హోంవర్క్లు అన్నీ కంప్లీట్ చేసేసుకుని తొందరగా భోజనం చేసి వాళ్ళు 10 గంటల్లో పడుకోవాలి. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఒక చిన్న అమ్మాయి, ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఉంది ఆ పాప. ఆ అమ్మాయి ఏదో 8th class 9th class అవుతుంది. రాత్రులు 1 గంట వరకు ఏదో యాక్టివిటీ సోషల్ మీడియాలో ఉంటుంది. మరి మన్నాడు స్కూల్కి ఎలా వెళ్తా ఉన్నాను అంటే, వాళ్ళ వీధి వెనక నుంచి ఒక బస్సు వస్తుందంట. ఆ బస్సు ఆ వీధి చివరి తిప్పి ఇలా అంటే వాళ్ళ కాలనీలోకి ఎంటర్ అయినప్పుడు హార్న్ కొట్టి మళ్ళీ ఇంటికి రావడానికి 10 నిమిషాలు పడుతుందంట. అప్పుడు లేచి 10 నిమిషాలు రెడీ అయిపోద్దంట. ఏంటమ్మా అన్నాను నేను. 10 నిమిషాలు రెడీ అంటే ఏంటి, అన్ని ముందు రోజు రెడీ చేసుకుని, అంటే ఏంటి, ఈ టీవీకి ఎడిక్ట్ అయిపోయింది ఆ పాప, సోషల్ మీడియా ఉండటం వల్ల. ఈ బస్సు సౌండ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో మళ్ళీ వీళ్ళ ఇంటికి వచ్చే లోపల 10 minutes పడుతుంది. అలా లెక్కేసుకుని రెడీ అయిపోతుంది అన్నమాట. అంటే దానివల్ల ఏమవుతుందంటే, ఆ అమ్మాయి చెప్పింది బాగానే ఉంది కానీ క్లాస్ లో చెప్పే లెసన్స్ అన్ని కూడా వినలేరు. కాన్సంట్రేషన్ ఉండదు, క్రియేటివిటీ ఉండదు.
టీచర్ చెప్పింది సరిగ్గా అర్థం అవ్వదు, ఉమ్, చాలా ఎక్కువ టైం పడుతుంది, ఆవులింతలు వస్తాయి, ఉమ్, బాడీ కూడా ఏంటి వాళ్ళ చిన్నపిల్లలు ఎదుగు ఆ పేరెంట్స్ అప్పుడు నేను చెప్పే మాట చాలా తప్పు చేస్తున్నారండి, ఉమ్, ఆ పాప ఆడపిల్ల కదా, బాడీలో పార్ట్స్ అన్ని కూడా బాగా ఎదుగుదల ఉండాలి, అవును, మీరు ఇలా చేస్తే తప్పని అని చెప్పేసి, కావాలంటే మీరు 10 లోపు 2 అవర్స్ ఇవ్వండి టైం, ఉమ్, 2 అవర్స్ చక్కగా తను సోషల్ మీడియాలో లేకపోతే ఏం కావాలో అది ఉపయోగించుకోమనండి, ఉమ్, 8 లోపు మీకు స్కూల్ హోంవర్క్లను కంప్లీట్ చేసుకోమనండి, ఉమ్, తను డబ్బులు ఏం సంపాదించక్కర్లేదు అలా చెప్పారనమాట. వాళ్ళు మీరు చెప్పిన ఐడియా బాగుంది, అప్పటి నుంచి ఆ అమ్మాయిని కొద్ది దారిలో పెట్టినట్టు అయింది, ఉమ్. దారిలో పెట్టడం లేదు, ఆ అమ్మాయి తెలియక అలా టైంకి చేసింది, అవునవును పిల్లలు వాళ్ళకి కదా. చెప్పాం కాబట్టి వాళ్ళకి అర్థమైంది. ఉమ్, ఏదేమైనా సీనియర్ మధ్యాహ్నం ఏంటంటే తిన్న తర్వాత కూడా మనం పడుకునే కంటే కూర్చునే అంట, ఉమ్, నాకు ఒక రీసెంట్గా చదివనమాట ఇది, సైంటిఫిక్ స్టడీలు ఏంటంటే కూర్చుని కునికిపాట్లు అంటుంటారండి, అవును, లేదా ఇలాగ న్యాప్ అంటారు ఇంగ్లీష్ లో, నాప్, అలాగ ఒకసారి అలా కళ్ళు మూసుకుని నిద్ర పెట్టారు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అద్భుతమైన అదొక శక్తి వచ్చేస్తుంది. అవునవును. ఆ 2 నిమిషాలు ఒక 3 2 నిమిషాలు మినిట్స్ అయినా నిజంగానే మంచి రిలాక్సేషన్ వస్తుంది. 2 నిమిషాలు ఇలా కుడిపాటు ఇలాగ చూడండి, ట్రైన్ లో మన బస్సులో వెళ్తున్నప్పుడు మన పక్కన ఉన్న అవునవును, వాళ్ళు అవును, ఇలాగ మన మీద ఇలాగ అవును, వాలిపోతుంటారు, మనం ఏం చేయాలో తోచదు, అంటే ఒక అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు కొద్ది, అవును, పాపం ఒక వయసు వచ్చిన పెద్దోళ్ళని చూస్తుంటారు, పాపం అలాగ నిద్ర వచ్చేస్తుంది, ఆ, చల్ల ఏసీ గాలి, ఏసీ ట్రైను, ఏసీ బస్సు ఉంటది, అలాగా హ్యాపీగా నిద్రపోవడం చూస్తున్నాం. సరే నిద్ర రావడానికి టిప్స్ ఏంటి? టిప్ ఏదో చెప్తా అన్నారు మీరు, త్వరగా వీళ్ళు నైట్ నిద్ర తొందరగా పట్టేయడానికి. నిద్రపోవాలంటే రాత్రుళ్ళు మీరు ఒక ఈ డిజిటల్ గాడ్గెట్స్ ఉన్నాయి కదా, ఉమ్, మనం నిద్రపోయే 2 అవర్స్ ముందు, ఉమ్, ఇంకా 2 గంటల్లో మనం పడుకుంటాం అనగా ఇంకా టీవీ కానీ ఉమ్, సెల్ ఫోన్ కానీ లేదంటే ఇంకేదన్నా ల్యాప్టాప్లు ట్యాబ్లు అంటే డిజిటల్ డిటాక్స్ లాగా ఉండాలమ్మా, ఉమ్, డిజిటల్ డిటాక్స్ లోంచి దూరంగా ఉండి 2 అవర్స్ ముందు నుంచి ఓకే, దాని నుంచి దూరంగా ఉండాలి. తర్వాత ఈ ఫోన్లు మాట్లాడి అన్ని కూడా 2 అవర్స్ ముందు నుంచి ఉండాలి. ఉమ్, 3 గంటల ముందు పడుకునే 3 గంటల ముందు భోంచేయాలి. ఓకే. మీరు మనం రాత్రి ఇప్పుడు 10 గంటలకు నిద్రపోతాం కంపల్సరీగా అంటే 7 o'clock 7 భోంచేయండి. 10 పడుకుందాం అనుకోండి 8 నుంచి మీరు ఇంకా టీవీ సెల్ ఫోన్ చూడకూడదు. కాబట్టి పుస్తకాలు చదువుకోవడం అని. మరి ఏం చేయాలండి అంటే మీకు అంటే ఆ లాస్ట్ మినిట్ లో కొన్ని పనులు పెట్టుకుంటారండి, నిద్రపోయే ముందు బయట పనులు పెట్టుకుంటారు కొంతమంది, గంట ముందు ఏదో బయటికి వెళ్ళి ఏదో కూరగాయలు తెచ్చుకోవాలి, వారంకాయలు తెచ్చుకోవాలి, సామాన్లు తెచ్చుకోవాలి, ఇంకా 9 గంటలకు బయలుదేరతారు. ఇంకా గంట ముందు ఇలా బయట పనులు పెట్టుకోకూడదు. ఏదేమైనా ఏంటంటే ఈ నిద్ర చాలా ఇంపార్టెంట్, మన ఆరోగ్యానికి ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా తెలియక నిద్ర లేకపోయినా పర్లేదు నేను ఉండగలను అంటాడు, నువ్వు ఉండగల కరెక్టే, అది అప్పటికప్పుడు తాత్కాలికంగా అతనికి హెల్త్ ఏం అవ్వకపోవచ్చు, లాంగ్ రన్ లో లాంగ్ టైమ్ లో వాడికి ఎఫెక్ట్ ఉంటుంది అన్నది. కాబట్టి తప్పకుండా మీరు చిన్నపిల్లలు చదువుకునే పిల్లలు 7 నుంచి 8 గంటల వరకు వాళ్ళు పడుకోవాలి. సీనియర్ సిటిజన్లు అయితే ఒక 10 అవర్స్ పడుకోవడం మంచిది. ఇంకా చిన్నపిల్లలు అయితే ఇంకా 3 సంవత్సరాల లోపు అయితే మన అందరికి తెలుసు వాళ్ళు ఎంతసేపు ఎక్కువ పడుకుంటే అది. అలాగే చూడమ్మా ఈ కళ్ళజోళ్ళు వస్తాయి పిల్లలకి. అవునవును, అవును, అవును. సో మీరు కూడా ఈ టిప్స్ అన్ని ఫాలో అయిపోయి ఎర్లీగా పడుకోవడానికి ట్రై చేయండి. ఎర్లీగా నిద్రపోతే ఆయుష్ కూడా తరిగిపోయే అవకాశం ఉండదు అనేసి అయితే అంటూ ఉన్నారు. ఇది దుర్గా ప్రసాద్ గారే కాదు, నిపుణులు కూడా చెప్తున్న అంశం. సెల్ ఫోన్స్ పక్కన పెట్టండి, టైంకు నిద్రపోండి అని చెప్పేసి.